శ్రీమాత్రే నమః. అందరు ఎలా ఉన్నారండి? అందరూ రాజశ్యామలాదేవి అమ్మ అనుగ్రహంతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ శ్యామల నవరాత్రులు 3వ రోజు. అమ్మ అమ్మ మందారాలు పెట్టుకుంది. కుంకుమ పూజితకో ఇక్కడ అవుతుంది. ఏంటి తేడా అవుతుంది లైటింగ్. ఇంకో అమ్మ ఇక్కడ గణపతి. అమ్మకి వేళ నైవేద్యం. శ్యామలమ్మ. ఎంతమంది చేసుకుంటున్నారు మన వాళ్ళు శ్యామల నవరాత్రులు? నేనైతే అమ్మ దయ వల్ల బాగానే చేసుకుంటున్నాను. డైలీ అప్డేట్ ఇవ్వడానికి నాకు అడుగుతున్నారు. డైలీ అప్డేట్ అంటే అవ్వదండి, ఎందుకంటే నేను 2 డేస్కి ఒక్కసారి మాత్రమే అమ్మకి శారీ మారుస్తాను కాబట్టి డైలీ అప్డేట్ నేను పెట్టను. ఇన్స్టాలో మాత్రం పిక్ షేర్ చేస్తున్నాను. ఈ అమ్మని చూద్దరు కదండి. చూడండి, ఇంకో శ్యామలమ్మ, రాజశ్యామలాదేవి. గణపతి పూజ అక్కడ అయిపోతుంది. డైలీ కూడా చెయ్యాలి. మనం గణపతి పూజ చేశాకనే అమ్మ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ నిత్యం చేసుకునేది అక్కడ ఉంటుంది కదా, అక్కడ చెయ్యాలి. ఫస్ట్ అక్కడ చేసిన తర్వాత ఇక్కడికి రావాలి గణపతి దగ్గరికి. గణపతి పూజ కూడా అయిపోయాక అప్పుడు వీళ్ళు ఈ అమ్మ దగ్గరికి రావాలన్నమాట. తేనె డైలీ పెడుతున్నారు అందరూ, చేసుకునే వాళ్ళందరూ కూడా. ఒకవేళ మీరు నవరాత్రులు చేయకపోయినా సరే తేనె ఇలాగ అమ్మ దగ్గర, అంటే సరస్వతీదేవి ఉంటే ఫోటో అమ్మ ముందు 10 రోజులు తమలపాకులు వేసి పెట్టుకుని పిల్లలకి ఇవ్వండి, మంచిదన్నమాట. ఇంకా పులగం చేసి పెట్టాం అమ్మకి, బెల్లం ముక్క పెట్టి నెయ్యి చుక్కేసి పెట్టామన్నమాట. శ్యామల. ఇప్పుడు ఇవన్నీ చూడండి. మాతా మరకతశ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్కటాక్షం కళ్యాణి పవనవాసిని జయ మాతంగతనయే జయ నీలోత్పలచ్యుతే జయ సంగీతరసికే జయ లీలా శుకప్రియే. చూసారు కదా, అది అమ్మ శ్యామలమ్మ. రాత్రి అంటే ఈరోజు మూడో రోజు ఈవేళ ఇలాగ తయారు చేశాను అనమాట అమ్మని. ఏమో ఇలా చెయ్యాలి అనే రూల్ అయితే లేదు, కాకుంటే ఏంటంటే మామూలుగా ఏదో సరదాగా చెయ్యాలని చేశాను అనమాట. ఎందుకంటే వారాహి నవరాత్రిలో వారాహి అమ్మని కూడా ఇలాగే కూర్చోబెట్టాను. ఈవిడ్ని వేరే రకంగా కూర్చోబెడదామా అనేసి అనుకున్నాను ఈవేళ, కానీ అసలు సెట్ అవ్వలేదు. ఇలా చేయడానికి కూడా ఒక 3 గంటలు పట్టింది రాత్రి. నాకు చాలా టైం పట్టింది అనమాట. అసలు ఇంట్లో లేదు మాట. ఇంకో ఆ బొట్లోనే చూసారా, ఇంకో వీటికి ఇక్కడ హోల్స్ ఉండవు అనమాట. ఇంకో ఇక్కడ హోల్ ఉండదు వీటికి. అయితే హోల్ లేకపోతే దీన్ని జాగ్రత్తగా వ్యాక్స్ మైనమంటుంది, దాన్ని పెట్టి అలా పెట్టాను. ఎన్నిసార్లు అంటే ఒక 50 సార్లు అన్నా పెట్టుంటాను. పెట్టుకుంటుంది పెడుతుంది. 2 బొట్లు కూడా అంతే. ఇదైతే ఇంకా అసలు ఉంచుకోలేదన్నమాట అమ్మ. ఇది ఎంతకంత కొంచెం బాగానే ఉంది. మీకు క్రాస్ కూడా తెలుస్తుంది. బొట్టు చూడండి ఎలా ఉందో. అలా పెట్టుకుని పడేస్తుంది అనమాట. పెడుతుంటే నేను ఇంకా లాస్ట్లో చెప్పేశాను అమ్మకి, నువ్వు ఇది ఉంచుకోకపోతే నీకోసం లలితమ్మకి చెప్తాను, ఉంచుకోవట్లేదు శ్యామలమ్మ మాట ఏంటలేదు, బాగా అలరి చేస్తుందని చెప్పాను అనమాట. అంతే, ఇంకా అసలు పడేయలేదు. అలాగే ఉంది రాత్రి నుంచి, అది అలాగే ఉందన్నమాట. లేకపోతే ఎంత ఏడిపించిందంటే రాత్రి నన్ను, అమ్మో అలా ఉంటుంది. అమ్మ పెద్ద బొట్టు పెట్టుకుంది, ఇవాళ కొప్పు వేసుకుంది, ఒక గులాబీ పువ్వు పెట్టుకుంది, పెద్ద బొట్టు, ఇంకా ముక్కు పుడకలు ఇలా పెట్టుకుంది అనమాట. ముక్కర పెట్టుకోలేదు, నత్తు పెట్టకుండా పుడక పెట్టుకుంది అనమాట. బుట్టదొద్దు. చిలక కిచ్. మాకు చిలకలు కనబట్టలేదు కానీ అడుగుతున్నారు చిలక కనపడిందా మీకు అని. చిలకలు కనబట్టలేదు కానీ కాకులు మాత్రం తెగ కనబడుతున్నాయి. కాకులు, ఉడతలు, ఎలకలు తెగ కనబడుతున్నాయి అనమాట. సరదాగా అన్నాను, మీరు ఆ నియమాంస ఏం పెట్టుకోకండి, చిలక కనబడితేనే అమ్మ పూజ ఫలించినట్టు అయ్యి అనేసి ఏమనుకోకండి. అలా ఏముండదు.
అయి మామూలుగా మనకి ప్రాప్తి ఉంటే జరుగుతుంది. అమ్మ దయని కోరుకోండి అంతే. అమ్మ దయ కోరుకుంటే ప్రాప్తి ఉంటే ఎప్పటికైనా ఏదైనా జరుగుతుంది. మనం ఈ 10 రోజులు చేసేసి శ్యామలమ్మ రావాలంటే చిలక రూపంలో రావాలంటే ఎక్కడవుతుంది చెప్పండి? ఎందుకంటే అది రాజశ్యామల మంత్రం తీసుకుని ఉపాసన చేసే వాళ్ళ ఇంట్లో అస్తమాట్లు తిరుగుతూనే ఉంటాయంట. వాళ్ళ పక్కకు వచ్చి కూర్చుంటాయంట చిలకలు. మనం ఎంత వాళ్ళని చెప్పండి? అంటే నా కోసం చెప్తున్నాను నేను. మనం మళ్ళీ 10 రోజులు అయిపోయాక శ్యామలమ్మని ఏదో నామమాత్రంగా నిత్యపూజలో తలుచుకున్న మిగతా పూజ అంతా దుర్గమ్మకో లేదంటే లలితమ్మకో చేసుకుంటాం కదా. మరి అలాంటప్పుడు మనం ఆశించడం కూడా కరెక్ట్ కాదు. ఇంకా అమ్మ ప్రాప్తి ఉంటే ఎలాగా కనపడుతుంది మనకి అమ్మ దయతో నవరాత్రుల్లో. నాకు ఒక్కసారి వినిపించింది అంతే, కనిపించలేదు. లాస్ట్ ఇయర్ వినిపించినాయి చిలక పలుకులు, చిలక కీ కీ అంట వినిపించినాయి అనమాట. అంతే తప్ప నేను ఇంకా దాంతోనే అడ్జస్ట్ అయ్యాను. వారాహి అమ్మ మరి నవరాత్రులు చేసినప్పుడు వరాహ రూపంలో అమ్మ రావాలి కదా అంటారు చాలామంది. వీడియోస్లో మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. నిజమే, అమ్మ నిజంగా కరుణిస్తే వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మన వీడియో చూడండి, లాస్ట్ ఇయర్ వారాహి నవరాత్రులు లాస్ట్ రోజు వీడియో అనమాట. అమ్మ నవరాత్రులు అయిపోయిన తర్వాత నేను పూజ అంతా అయిపోయింది, ఉద్వాసన చెప్పేసి అమ్మని తీసి ఇలా బయటకు వచ్చాను అంతే. పెద్ద పంది అనమాట గుమ్మంలోకి వచ్చి అలా వెళ్తుంది. మాకు పందులు సరిగ్గా రావు. అలాంటిది ఆ రోజు మా గుమ్మంలోంచి పెద్ద పంది, నేను అది షూట్ చేసి కూడా పెట్టాను. అది నిజమే, వస్తుంది అమ్మ, కంపల్సరీ వస్తుంది. అలా జరిగిందనమాట అప్పుడు. ఇంకెవరెవరో ఏదేదో చెప్తారు, మీరు అవన్నీ పట్టించుకోవద్దు. పట్టించుకుంటే మనం అమ్మ విషయంలో ఎదరికి వెళ్ళలేం కాబట్టి జాగ్రత్తగా చేసేసుకోండి అన్నీ కూడా. ఇంకా 3 రోజులు ఎలా గడిచినాయి కూడా తెలియకుండా గడిచిపోయినాయి. ఇంకంతే. ఇన్స్టా లైవ్ అడుగుతున్నారు, అదైతే నేను కుదిరితే కంపల్సరీ వస్తాను. ఇన్స్టాగ్రామ్లో పోస్టులు మాత్రం డైలీ పెడుతున్నాను, చూసుకోండి. ఇంకేమున్నాయి, అంతే కదా చెప్పేది. ఎల్లుండ సోమవారం శ్రీ పంచమి ఉంది, సరస్వతీదేవి పుట్టినరోజు కాబట్టి ఆ రోజు కుదిరితే సరస్వతీదేవి గుడికి వెళ్ళండి, అమ్మని బాగా పూజ చేసుకోండి. అక్షరాభ్యాసాలు చేసుకునేడానికి కూడా ఆ రోజు మంచిది. చదువుకునే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇంకా రథసప్తమి ఇవన్నీ కూడా చేసుకునే వాళ్ళు ఎలాగ చేసుకుంటారు. ఇంకా మనం కొత్తగా చెప్పేది ఏమీ లేదు కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. అంతే. ఇంక ఈ వీడియోకి ఉంటాను మళ్ళీ.